హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి పెసర పునుగులు వేస్తున్నాను చూడండి. ఎందుకంటే పెసరపప్పు నైట్ నానబెట్టాను, దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. 2 చిల్లీస్ తీసుకున్నాను, అలాగే కొంచెం అల్లం కూడా వేస్తున్నాను. దీన్ని కూడా మిక్సీ చేసేసుకుంటామండి. చూసారు కదా వీవర్స్, ఇందులో మనము సాల్ట్ కూడా రుచిగా సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మీరు ఎంత వేసుకుంటే అంత, కొంచెం సాల్ట్ తక్కువే తినండి, హెల్త్కి మంచిది. సో ఇప్పుడు మిక్సీ వేసుకుంటాం. చూసారు కదా వీవర్స్, మనం మిక్సీ వేసేసుకుంటున్నాం. చూసారు కదా వీవర్స్, చక్కగా ఇదిగోనండి పప్పు పునుగులకి వచ్చేటట్లు మనము మిక్సీ వేసేసుకున్నాము. సో ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా వీవర్స్, చక్కగా బౌల్లోకి తీసేసుకున్నాం. ఇదిగోండి చిన్న చిన్న పెసర పునులు వేసుకుంటాం. చక్కగా మరీ మెత్తగా అవ్వకుండా చక్కగా కొంచెం పలుకుగా ఉండేటట్లు చూసుకుంటే టేస్ట్గా ఉంటుందండి మధ్య మధ్యలో. చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు మనం ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుని మనం ఆయిల్ వేసుకుని పెసర పునుగులు స్టార్ట్ చేసుకుందాం. సో దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. చూసారు కదా, ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసుకున్నామండి, అలాగే జీలకర్ర వేసుకున్నాను. దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారా కదా వ్యూవర్స్, ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు చిన్న చిన్నగా పునుగులు వేస్తున్నాను చూడండి. చక్కగా ఆయిల్ ఇలా చక్కగా ఇదయ్యాక మనం పునుగులు వేసుకుంటున్నాము. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. మనం పెసరపప్పుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పెసరట్లు వేసాము మన దాంట్లో, ఇప్పుడు పెసర పునుగులు చూపిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీ చట్నీతో దీన్ని తీసుకుంటే చాలా బాగుంటుందండి. మరిన్ని వీడియోల కోసం మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసి ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి, లైక్ చేయించి, కామెంట్ చేయించండి. థ్యాంక్ యూ. చూసారు కదా వీవర్స్, చక్కగా చూడండి ఉడికిపోయినాయి. మనం తిప్పుతున్నాము, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. చక్కగా ఉడుకుతాయి. సో వాటిని మనం తీసుకుని చూడండి, చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే వాటిని మనం తీసుకుని ఒక హాట్ బాక్స్లో ఒక పేపర్ వేసుకున్నామండి. ఆయిల్ ఏమన్నా ఉంటే దానికి వచ్చేస్తుంది. సో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా పల్లి చట్నీతో తింటే బాగుంటుంది. పల్లి చట్నీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూసి అది కూడా చేసుకోండి. చేసుకుని ఇలా తింటే చాలా బాగుంటుందండి. చూడండి దగ్గరికి వచ్చేసింది. చూడండి పెసర పునుగులు తయారైపోయాయి. మరిన్ని వీడియోల కోసం ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ.